అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం చూసుకుంటే ఆర్కే రోజా గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జగన్మోహన్ రెడ్డికి తన ఒంట్లో భయం అనేదే ఉండదు. జగన్మోహన్ రెడ్డి చూసి ఎవరైనా సరే భయపడాల్సిన తప్ప జగన్మోహన్ రెడ్డి భయపడడు. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా మేము ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నామంటూ రోజా మాట్లాడుతున్నా. రోజా మాటలపై మీ అభిప్రాయం అన్న? ఆవిడ కూరలో కరివేపాకు లాంటిదండి. ఓడిపోయిన ఆ భజన చేయడం మాత్రం మానట్ల. మరి ఎందుకనో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడకి అంత ప్రేమ ప్రీతి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అంటే మేబీ ఆఖరి 2 ఏళ్ళు మంత్రి పదవి ఇచ్చాడని చెప్పి అన్న ప్రేమ పెరిగిందో ఏమో నాకైతే తెలియదు. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద అంత ప్రేమ ఈవిడికి? ఓ భజన చిడతలు పట్టుకుని చిడత భజన చేసేయడం. అసలు జగన్మోహన్ రెడ్డికి భయం లేదు అని ఏదైతే ఈవిడ అంటా ఉందో మరి బయటికి రాడే జగన్మోహన్ రెడ్డి. సరే గెలిచినప్పుడు అంటే ఏదో చచ్చాడు, ప్యాంట్లు తడిపేసుకున్నాడు ప్రజలంటే, పరదాలు అడ్డం పెట్టుకుని జనాల్లోకి వెళ్ళేవాడు. సరే అది వేరే విషయం. మీ పులివెందుల పులి కాబట్టి మీ జగనన్న అసలు దేనికి భయపడ్డా, అసలు భయం అనేదే లేదు మీ జగనన్న. కానీ సరే మీరు అన్నది ఏదో పక్కన పెడదాం. ఆ ఎలక్షన్ అధికారంలో ఉన్నప్పుడు అధికారం పోయింది కదా. నిజంగా భయం లేనోడైతే మీ జగనన్న తోపు తురుము సింహం అయితే ఇప్పుడు రాడే జనాల్లోకి? 6 నెలలు అయిపోయింది ఓడిపోయి, ఇప్పుడేం రావచ్చు కదా. అంటే ఎందుకు రావట్లా? భయపడి కదా. ఈరోజు నువ్వు మీడియా ముందుకు వచ్చి ఏదో మార్కులు కొట్టేయాలి, ఇంకా ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందేయాలని చెప్పి చిడతభజన చేసినంత మాత్రాన ప్రజలేమో అమాయకులు కాదు. రోజా గారు కానీ లేదా పార్టీలో ఉన్న కొంతమంది చచ్చు సన్నాసులు ఉంటారండి. ఈ మాట అంటే బాధపడతారేమో, కానీ వాళ్ళకి మ్యాటర్ ఉండదు, వాళ్ళలో విషయం ఉండదు. కానీ బయటికి హడావుడి చేస్తూ కనిపిస్తే మన దగ్గర ఏదో మ్యాటర్ ఉందని ప్రజలు అనుకుంటారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు. ఆ ద్వారంలోనే వాళ్ళ దగ్గర మ్యాటర్ లేనప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ అధినేతన్ని పొగుడుతా ఎనమాలు కూర్చుని భజన చేసేస్తారు. వాళ్ళు ఏ పని చేస్తున్నా నువ్వు తోపు తురుము అని చెప్పి ఎనమాలు కూర్చుని సగం జగన్మోహన్ రెడ్డిని నాశనం చేసిన వాళ్ళు ఈ రోజా గారు ఒకళ్ళు. అన్నా నువ్వు తోపన్నా, అన్నా నువ్వు తురుమన్నా, అన్నా నువ్వు దేవుడు అన్నా, నువ్వు దైవం అన్నా, బుల్లెట్ కన్నా ముందు మా జగనన్న వస్తాడు, గన్న కన్నా ముందు మా జగనన్న వస్తాడు అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు వేసి సగం జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అందులో మొదటి వరుసలో రోజా గారు ఉంటారండి. ఈరోజు మళ్ళీ ఓడిపోయాక కూడా ఆవిడకి బుద్ధి రాకపోతే సరే, మీరు ఎలాగో ప్రజల గురించి ఆలోచించరు. కనీసం మీకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి, సరే ఎమ్మెల్యే అంటే ప్రజలు చేశారు, కనీసం ఎమ్మెల్యే సీట్లో కూర్చోడానికి ఒక అర్హతనిచ్చి, ఒక మంత్రి పదవి ఇచ్చి, మీరు దోచుకోవడానికి అవకాశాలు ఇచ్చి, దాచుకోవడానికి డబ్బులు ఇచ్చి, ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ ఉండాలి వీళ్ళకి. ఆయన ఆల్రెడీ సంకనాకి ఇచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ మా జగనన్న సింహం అంటూ కూడా మళ్ళీ అదే చింతకాయ పచ్చళ్ళలాగా చిడతల్లో ఒకటే తక్కువ అయినట్టుగా వెళ్ళి భజన చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి దేనికి భయపడ్డో, దేనికి ఇచ్చేయడు. దానికి నిజమే జగన్మోహన్ రెడ్డికి భయం ఎందుకు ఉంటుంది? జగన్మోహన్ రెడ్డికి భయం ఎందుకు ఉంటుంది? ఆయన మనిషి అయితే ఇంకోటి అయితే భయం అనేది ఆయన దగ్గర ఉంటుంది, భయపడతాడు అని ఎవరైనా అనుకోవడానికి ఉంటుంది. నిజంగా ఆయనకి భయం లేదండి. ఎందుకంటే 1000 కోట్లు అక్రమంగా సంపాదించి కూడా దర్జాగా తిరుగుతూ ఉన్నాడు. అన్ని 1000 కోట్లు దాదాపుగా 46,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసిన దర్జాగా ధైర్యంగా మళ్ళీ ప్రజల్ని నమ్మించి 19లో అధికారంలోకి వచ్చాడు. వచ్చి అక్రమంగా ఇంకెంత కూడగట్టుకోవాలో అంతా కూడగట్టుకున్నాడు. ఎన్నికలు ఇంకా 6 నెలలు ఉందన, ఇంకా 3-4 నెలలు ఉందనగా లండన్ వెళ్ళిపోయి ఆస్తులన్నీ అక్కడ విజయసాయి రెడ్డి ఈ క్యాండిడేట్ కలిసి అక్కడ దాచేసుకుని వచ్చాడు. ఎంత ధైర్యం ఉండాలండి? ఇంత అక్రమార్జన చేయాలంటే, ఇంత అక్రమ సంపాదన ఇచ్చేయాలి అంటే ఎంత ధైర్యం కావాలి? జగన్మోహన్ రెడ్డికి ఉన్న ధైర్యం అదే. జగన్మోహన్ రెడ్డి దేనికి భయపడ్డంటే అంత నిజంగా దేనికైనా భయం అనేది ఉండాలండి. ఆ భయాన్ని సిస్టమ్ కలిగించలేదేమో జగన్మోహన్ రెడ్డిలో అనిపిస్తుంది నాకు. ఈయన వేరే విషయాల సంగతి నేను మాట్లాడను, ఎందుకంటే మిగిలిన విషయాలు జనాలే తెలుసు. ఎందుకంటే ప్రజల్లోకి రావాలంటే ఉచ్చబోసేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. చుట్టూ పోలీసులు ఉండాలి, పరదాలు ఉండాలి. సో ఆ విషయాల గురించి నేను మాట్లాడను. ఆయన ధైర్యం గురించి నేను ఏదన్నా మాట్లాడాల్సి వస్తే నిజంగానే ఆయనకున్న ధైర్యం ఈ ప్రపంచంలోనే ఏ అవినీతి పరుడికి లేనంత ధైర్యం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. విచ్చలవిడిగా దోచుకోవచ్చు. అధికారం లేకపోయినా అధికారులను తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని అక్రమార్జన చేయొచ్చు అన్నంత ధైర్యం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. ఇక దాని గురించి మనం
ప్రత్యేకించి మాట్లాడుకోవాలి అంటే చాలా ఉంటాయి. బాబాయిని చంపడానికి ఎంత ధైర్యం కావాలి, చంపేది గుండెపోటు అని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి, ఒక కోడికత్తితో పొడిపించుకుని దాన్ని ఒక పెద్ద డ్రామా చేసి ప్రజలు నమ్మించాలంటే ఎంత ధైర్యం కావాలి. అదేవిధంగా మీకు ఆ పథకం ఇస్తా ఈ పథకం ఇస్తా అని చెప్పి ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలని దొబ్బి తినడానికి ఎంత ధైర్యం కావాలి. ఇదే ప్రజలను అడ్డం పెట్టుకుని అటు అమరావతిని నాశనం చేయడానికి ఎంత ధైర్యం కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇదే ప్రజల్ని నమ్మించి కూడబలికి వైజాగ్ రాజధాని అంటూ కూడా వైజాగ్ వెళ్ళి 500 కోట్ల రూపాయలు పైగా అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ప్రజల కష్టార్జితాన్ని రక్తంలా పీల్చి ఒక భవనం కట్టుకోవడానికి ఎంత ధైర్యం కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి. రోజా గారు ఎన్మాలు కూర్చొని భజన చేస్తున్నారు అంటే ఇందుకేనండి. ఈరోజు ఆవిడ ఉన్న ఇంటిని కూడా అమ్ముకునే స్థాయికి వచ్చిన ఆవిడ ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు కూడగట్టుకుని అధికారంలో ఉన్నప్పుడు దగ్గర 10 నుంచి 15 కార్లు కొంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి ఎంత అండగా నిలబడితే ఆవిడ అంత సంపాదించుంటుందండి. మరి ఆయన దయ వల్ల ఆవిడ అంత సంపాదించినప్పుడు జగన్మోహన్ రెడ్డికి భజన చేయాలి కదండి. అందుకే ఆవిడ డ్యూటీ ఆవిడ చేస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు చేసి అధికారంలో లేకపోయినా చేయడం వల్ల ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా ఆ భ్రమలోనే బతుకుతున్నాడు. దానికి ఇంకా మీరు దోహదపడతా ఉన్నారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్ అనేవాడిని ఇక ప్రజల్లోకి రానివ్వకూడదు, జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఒక ఎదవలాగా పోర్ట్రేట్ చేయాలి అనే విధంగా ఈ రోజా కానీ అంబటి రాంబాబు కానీ పేరు నాని కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగమే ఈరోజు ఎన్మాల కూర్చుని జగన్మోహన్ రెడ్డికి భజన చేసి మా అన్నతో పుత్తూరు సింహం దేనికి భయపడ్డు అని చెప్పి ఈ భజన అంతా కూడా అందుకే తప్పితే వేరే ఉద్దేశం అయితే వాళ్ళకేం లేదు. ఖచ్చితంగా వీళ్ళ వల్లే అధికారం కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ భజన వల్లే ఇప్పుడు వచ్చే రోజులు ఇప్పుడు వీళ్ళు మళ్ళీ చేస్తున్న భజన వల్ల కనీసం రాజకీయ నాయకుడు అన్న అంశం కూడా ప్రజల్లోంచి వీళ్ళే తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అది రాను రాను ఎట్లా తయారవుద్దంటే జగన్మోహన్ రెడ్డి తనకు తానే ఒక రాజకీయ నాయకుడినని నేను ఒక మనిషినని అనే విషయాన్ని అతను మర్చిపోయే విధంగా వీళ్ళు ఈరోజు భజన చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ధైర్యం వల్ల నేను చెప్పింది ఎంతవరకు అక్రమార్జన అక్రమాస్తులు కూడబెట్టుకోవడం, దాని నుంచి న్యాయ వ్యవస్థలని చట్ట వ్యవస్థలని వాటికి ముసుగు కప్పేసి వాటి కళ్ళ కనపడకుండా బయట తిరగడమే. ఎందుకంటే 12 ఏళ్ళ నుంచి వస్తున్నాం కదా, ఎంత ధైర్యం కావాలండి. అదే ఒక సామాన్యుడు కోర్టుకి వెళ్లకుండా ఒక 3 వాయిదాలు వెంటనే ఎగ్గొడితే అతనికి అరెస్ట్ వారెంట్ జారీ అవుద్దా లేదా? ఎన్ని కారణాలైనా చెప్పండి, జారీ చేస్తా లేదా న్యాయ వ్యవస్థ? అలాంటి న్యాయ వ్యవస్థనే సవాల్ చేస్తూ 12 ఏళ్లుగా బెయిల్ మీద ఉంటూ 7 ఏళ్లుగా కనీసం కోర్టు వాయిదాలకు కూడా వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విధానం నిజంగా ఆయనలో ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తాడండి. ఎవరైనా అలా చేయగలరా? ఇప్పుడు టీడీపీ నాయకులను తీసుకుందాం, లోకేష్ గారిని తీసుకుందాం, ఆయన మీద ఉన్న కేసులకి ఆయన కోర్టుకు వెళ్ళడం మానేస్తున్నాడా? ఏమో ఎటొచ్చి ఎట్టే వస్తుందో అని చెప్పి న్యాయ వ్యవస్థకి గౌరవం ఇచ్చా లేదంటే న్యాయ వ్యవస్థకి భయపడు ఆయన వాయిదాలకు వెళ్తున్నాడు కదా. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ చట్ట వ్యవస్థ మీద ప్రజల మీద భయంతో కూడిన గౌరవం లేదా గౌరవంతో కూడిన భయం ఖచ్చితంగా ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డిలో లేదు. అందుకే వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని ధైర్యం అన్నారు. వీళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళ ధైర్యం ఏంటి, ఆ తప్పు ఎంత ధైర్యంగా చేస్తున్నాడు అనేది ఆ ఎన్మాలు ఉన్న తప్పుని సపోర్ట్ చేసేవాళ్ళు చూస్తారు తప్పితే అతను మంచి ఎంత ధైర్యంగా చేస్తున్నాడు అనేది ఎవరు చూడరు. ఈరోజు రోజా లాంటి వాళ్ళు కానీ ఆ వైసీపీలో ఉన్న నాయకులందరూ ఆలోచన విధానం కూడా తప్పుదారిలోనే ఉంటుంది కానీ మంచి దారిలో వస్తుంది లేదా వాళ్ళు ప్రజలకు మంచి చేస్తారని ఆలోచిస్తే మనకన్నా మురుకులు ఇంకెవరు ఉండరు. ఓకే అన్న, థ్యాంక్ యూ.